American cloud-based software company. They are providing CRM software applications. CRM is yes. Management. Have mainly three clouds: marketing cloud, sales cloud, service cloud. Order. ఫస్ట్ పోయి చూస్తావు పబ్లిసిటీ వస్తుంది, దాన్ని మార్కెటింగ్ చేస్తాం. తర్వాత నీకు అంట పెడతాడు, అంటే నీకు దాన్ని సేల్ చేస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తావు. దాని తర్వాత నీకేం ప్రాబ్లం హెల్ప్ చేస్తాడు. ఇది ఆర్డర్ ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ నువ్వు కొనకుండా వాడు హెల్ప్ చేస్తాడా? కోర్స్ ఫీజు కట్టుకుని కోర్స్ చెప్తాడు నీకు ఎవరన్నా చెప్పడుగా. ఎక్కడెక్కడో ఎదుకులు ఆడుకుంటూ వచ్చి నా దగ్గర జాయిన్ అయ్యారు, అది మార్కెటింగ్ క్లౌడ్. రైట్, వీళ్ళు ఎక్స్ట్రా వచ్చారని నేను చెక్ చేసుకుంటా. తర్వాత మీరు డబ్బులు పే చేస్తారు, అది సేల్స్ క్లౌడ్లో ఎవరెవరు ఎంత పే చేశారని ట్రాక్ చేసుకుంటా. తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నేను టికెట్ అవుట్ క్రియేట్ చేసుకుంటా. అంతేగా, ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నారో నాకు తెలియదు కదా. అదే మార్కెటింగ్ అన్నా, సేల్స్ అన్నా, సర్వీస్ అయినా. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, అన్నం తిన్నామంటే తిన్నామంటాం. రైట్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ పెరుగన్నం తింటాం. రైట్, మధ్యలో ఏం చేస్తాం? పప్పు వేసుకొని తింటాం, తర్వాత పచ్చడి వేసుకొని తింటాం, క్లోజ్ చేస్తాం. లేదు కదా, తినేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్ తింటాం. ఫస్ట్ పచ్చడి వేసుకుంటాం, నెయ్యి వేసుకుంటాం, తర్వాత ఏదో ఫ్రైయో కర్రీ వేసుకుంటాం, తర్వాత పప్పు, సాంబార్, రసం వేసుకొని ఫైనల్గానే పెరుగన్నం తింటాం. ఆ తర్వాత చేయగలుగుకుంటాం. అంతేగాని మధ్యలో పోయి ఆర్డర్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆర్డరే. అది మనదేనే కాదు, మన హ్యాబిట్స్ అనే కాదు, సిస్టమైన అంతే. ఆ ఆర్డర్స్ ప్రకారం డిసైడ్ చేసిందే సిస్టమ్ కూడా. హూ ఈజ్ డెవలపింగ్ ద సిస్టమ్? హ్యూమన్స్మే కదా. మనం ఏం చెప్తే సిస్టమ్ ఏమన్నా తెలిసి చేస్తుందా? సిస్టమ్ తెలిసి చేసే పని అయితే నువ్వు 1000 కొడితే 1000 వస్తాయి, 10,000 రావచ్చు ఏటీఎంలోంచి. రైట్, ఇట్లానే సిస్టమ్ మనం ఏం చెప్తే అది చేస్తుంది. చేయకపోతే ఏం చేస్తాం? ఏం చేస్తాం? సిస్టమ్ మనం చెప్పింది చేయకపోతే మళ్ళీ తప్పులు ఏమైనా ఉంటే చెయ్యట్లేదంటే ఏం దాని అర్థం? సరిగ్గా డెవలప్ చేయలేదండి. మనం 1000 విత్డ్రా చేస్తే 2000 వస్తాను ఏటీఎంలోంచి, లేదు 2000 విత్డ్రా కొడితే 1000 వస్తాను అనుకో. సిస్టమ్ మనం మాట వింటామంటే దానికి సరిగా ఫుడ్ పెట్టలే సిస్టమ్కి. ఆ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయటం మన రోలు. సార్ నేను 1000 కొడుతున్నా రావట్లేదు సార్ అంటే అర్థమైంది, నీ అకౌంట్ డబ్బులు లేకపోతే రావు, ఉంటే రావాలి కదా. సో డబ్బులు ఉన్నప్పుడు చెక్ చేయాలి. డబ్బులున్నా కూడా 1,00,000 అబవ్ కొట్టండి, వస్తాయా? 1,00,000 దాకా 30,000 40,000 ఏటీఎంలో లిమిట్. 25,000 25,000 తర్వాత నీ అకౌంట్ ఉన్నా రావట్లేదు ఏం సార్ అంటే మనం డిజైన్ చేసాం అట్లా. రైట్, సో మనం 10 చదువుకుంటాం, 10 చదివిన తర్వాత ఇంటర్వ్యూ పోతాం, లేదు 1వ క్లాస్ నుంచి ఇంటర్వ్యూ పోతాం. రైట్, బీటెక్ వెళ్ళాలంటే కంపల్సరీ ఇంటర్ చదవాలి. ఇంటర్ చదవాలంటే 10th చదవాలి. లేదా 10th తర్వాత డైరెక్ట్ డిప్లొమా చేసి కూడా బీటెక్ వెళ్ళొచ్చు. రైట్, దిస్ ప్రాసెస్ which we are going to set up the process. Who is going to set up this process? Some organizations. The government is decided. ఫస్ట్ ఎల్కేజీ చదవాలి, యూకేజీ చదవాలి, నర్సరీ చదవాలని, దెన్ ఫస్ట్ క్లాస్ వస్తాం, 2nd, 3rd, 5th, 4th, 5th అంతా కూడా ఒక ప్రాసెస్ స్టాండర్డ్ చేస్తున్నాం అంతే. సిస్టంలో కూడా ఒక ప్రాసెస్ మనం స్టాండర్డ్ చేసి వదిలేస్తాం, సిస్టమ్ చూసుకుంటూ ఉంటుంది. అది ఈ మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేయడానికి సిస్టమ్, మొత్తం ఏదైనా సిస్టమే. ఎందుకు? సిస్టమ్ మిస్టేక్ చేయదు, ఒకసారి కమాండ్ ఇస్తే అప్లై చేస్తాం. అదే మనం అయితే మర్చిపోతాం. హ్యూమన్స్ విల్ డూ కామన్లీ మిస్టేక్స్, బట్ సిస్టమ్ నెవర్ డూ. మనం ఏదైతే ఇచ్చామో that is the reason we are going to set up a system. Okay, so yesterday class we discussed all these things, right? What is MVC architecture, right? What are the standard key objects available in each and every cloud we discussed, right? Marketing cloud lo campaigns, leads, right? Sales cloud lo leads, accounts, contacts, opportunities. Service cloud lo case, account, contact. What are the service models available in Salesforce? ఈ నేమ్స్ అనేది ఏ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళినా సేమ్. సాఫ్ట్వేర్ సర్వీస్,
ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఈ మోడల్ సర్వీస్ మోడల్. దీంట్లో సేల్స్ ఫోర్స్లోకి వస్తారు salesforce.com లేదా SFDC అంటాం, లేదా force.com అంటాం. ఓకే, మిగతా AWSకి వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఉంటాయి. ఓకే, ఎనీ క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్స్కి అయినా కూడా ఎన్ని సర్వీస్ మోడల్స్ కామన్. సో ఎడిషన్స్ ఏమున్నాయి మన దగ్గర? 2 ఎడిషన్స్, పెయిడ్ ఎడిషన్స్, ఫ్రీ ఎడిషన్స్. సో పెయిడ్ ఎడిషన్ మనం వాడట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. సేల్స్ ఫోర్స్ కంపెనీ అదృష్టవంతులు కాబట్టి ఫ్రీగా ఇస్తుంది మా అందరికి, రైట్, విచ్ ఈజ్ ఏ డెవలపర్ ఎడిషన్. డెవలపర్ ఎడిషన్ ఎవరు వాడుతున్నా కూడా ఫ్రీయే, రైట్. సో పెయిడ్ ఎడిషన్లోకి వస్తే రియల్ టైంలో వాడే మొత్తం కూడా పెయిడ్ ఎడిషన్స్, రైట్. ఆ పెయిడ్ ఎడిషన్లో ఎక్కువ మనం రియల్ టైంలో వాడే ఎడిషన్ ఏంటంటే అన్లిమిటెడ్ ఎడిషన్స్, రైట్. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఓకే, దాని రిలీజెస్ ఉన్నాయి, వర్షన్స్ ఉన్నాయి. వర్షన్స్ సేల్స్ ఫోర్స్ లైట్నింగ్, క్లాసిక్. సో క్లాసిక్ నుంచి లైట్నింగ్ ఎట్లా పోవాలి, లైట్నింగ్ నుంచి క్లాసిక్ ఎట్లా రావాలి, రైట్. సో రిలీజెస్ ఏమున్నాయి? స్ప్రింగ్, సమ్మర్, వింటర్. అడుగుతారు ఇప్పుడు ఏ రిలీజ్ నడుస్తుంది? ఇప్పుడు ఏ నెల కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్లో మొత్తం అంతా వింటర్కి అప్గ్రేడ్ అయిపోయాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంత్ జనవరి వచ్చింది అనుకో, అప్పుడు ఏం నడుస్తుందంటే స్ప్రింగ్. అట్లా అడుగుతారు క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎక్కడ చూసుకుంటామంటే status.salesforce.com. ఏ రిలీజ్లో ఏ యొక్క న్యూ ఫీచర్స్ రిలీజ్ చేస్తున్నది help.salesforce రిలీజ్ నోట్స్ అని ఉంటుంది. మొన్న URL కూడా ఒకటి గూగుల్లో కొట్టినా వస్తుంది మనకి, రైట్. యూజర్ మేనేజ్మెంట్ పక్కన పెట్టండి. కమింగ్ టు ఆబ్జెక్ట్స్. ఎన్ని రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? స్టాండ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్, రైట్. స్టాండ్ ఆబ్జెక్ట్ అంటే సేల్స్ ఫోర్స్ ఇచ్చినవి, కస్టమ్ ఆబ్జెక్ట్ అంటే మనం క్రియేట్ చేయాలి. సార్ అసలు మనం ఎందుకు క్రియేట్ చేయాలి సార్ సేల్స్ ఫోర్స్ ఇయ్యగా? ఎస్, మనకేంటంటే సేల్స్ ఫోర్స్ వాళ్ళు కొంతవరకే ఇచ్చారు, రైట్. కొంతవరకు ఇచ్చినవి మనకి అవి సరిపోవు. సరిపోయినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో వాళ్ళు ఇచ్చిన మెమరీ సరిపోతే ఏం చేస్తాం? మనం ఎక్స్ట్రా మెమరీ కార్డు తీసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, రైట్. అట్లానే వాళ్ళు ఇచ్చి సర్టన్ పార్ట్ వరకు ఉపయోగపడతాయి, ఉపయోగపడవని కాదు. సో అవి మనకి నాట్ ఎనఫ్ టు యూజ్ అవర్ సాఫ్ట్వేర్. సో అప్పుడు మనం కస్టమ్ చేస్తాం. సో ఫస్ట్ కస్టమ్ చేయాలంటే అల్టిమేట్ కాన్సెప్ట్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు సేవ్ అవర్ డేటా ఇన్ అవర్ సాఫ్ట్వేర్. ఆ డేటా సేవ్ చేయాలన్నా క్రెడ్ ఆపరేషన్ ఏం పెరవాలి చేయాలి? ఫస్ట్ డేటాబేస్ ఉండాలి. డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, రైట్. సో సార్ ఇవన్నీ డేటాబేస్ అంటే ఇట్లా ఉండదు కదా సార్, మామూలుగా బొమ్మలు ఉంటుంది కదా, అది కదా మామూలుగా, రైట్. ఇక్కడ 2 ways ఉన్నాయి. ఈరోజు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగారు, హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్స్ అని, రైట్. సో మనం అయితే ఇక్కడికి వెళ్ళి క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్ అని కొడతాం, రైట్. ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది పేజ్. ఇక్కడికి వచ్చిందా? ఇదేనా క్రియేట్ న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ అని? లేదు, ఇక్కడ నుంచి అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉందా? న్యూ ఆబ్జెక్ట్ అన్నా కూడా అక్కడికే వస్తుంది. ఎటు తిరిగి అక్కడికే రావాలి. ఓకే, ఎటు తిరిగి అయినా బస్సు ఎక్కాలంటే MGBS రావాలి, అంతేనా కాదా? లేదా ఎటు తిరిగి విజయవాడ పోయి లేట్ అయినా ఎల్బీనగర్ రావాల్సిందే. అట్లానే. ఓకే, అండ్ ఇది కాకుండా ఇంకోటి మనకి కొత్త థింగ్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. దీని పక్కన ఏముంది? స్కీమా బిల్డర్. స్కీమా బిల్డర్ అంటే డయాగ్రమాటిక్ లా చూపిస్తుంది. ఆబ్జెక్ట్ కంటెంట్స్ ఏముంటాయి? ఫీల్డ్స్. దీన్ని మామూలు డేటాబేస్ అంటాం. డేటాబేస్ చూడండి ఎన్ని ఆబ్జెక్టులు ఉన్నాయి, ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయో, తీగలు ఒక్కొక్క ఆబ్జెక్ట్కి కట్టి పడేశారు, రైట్. ఉన్నాయి అన్నీ ఇట్లా ఎన్ని ఉన్నాయి ఆబ్జెక్ట్స్? కనిపించట్లే? కౌంట్ అంటారా? ఆడున్నాయి ఏడ కూడా వస్తాయి. 218 ఎన్నో ఉన్నాయి కదా, 13 213 ఉన్నాయి. ఆ 213 ఇక్కడ ఉంటాయి. సార్ నాకు ఉన్నాయో లేవు తెలుసుకోవాలి సార్ అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళండి, ర్యాండమ్గా ఏదో ఒక ఆబ్జెక్ట్ పిక్ చేసుకోండి, రైట్. ఏం పిక్ చేసుకుందాం? కేస్ అని పిక్ చేసుకుందాం. లేకపోతే కేస్ అని స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయా? ఫైండ్ ఆబ్జెక్ట్ అని కేస్. ఓకే, అన్ని డీసెలెక్ట్ చేసి క్లియర్ ఆల్ కొట్టి, ఓకే, క్లియర్ ఆల్ కొడితే ఏముండదు కదా,
ఓకే, క్లియర్ ఆల్ కొట్టండి. ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ నీకు నచ్చిన ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. కేస్ వచ్చిందాడా? ఇదేనా కేసు? ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఊరు మొత్తం తిప్పొచ్చు, దీన్ని ఊరి మొత్తం తిప్పి ఊరేగించవచ్చు. ఓకే, ఇటు తిప్పండి, ఇటు తిప్పండి, ఆడ కావాలంటే ఆడ పెట్టుకోండి. ఓకే, దెన్ సార్ ఇది కాదు సార్, మీరు కస్టమ్ ఆబ్జెక్ట్ స్టాండ్ ఆబ్జెక్ట్ అందరు చూపిస్తారు, కస్టమ్ ఆబ్జెక్ట్ చెప్పండి సార్. ఓకే, ఏం పెట్టాం? వీళ్ళ స్టూడెంట్ పెట్టామా? ఓకే, ఇక్కడికి వెళ్ళా సెర్చ్ చేయండి మళ్ళీ. విఎల్ఆర్ ఈ 3 వచ్చినాయడా? సెర్చ్ చేసుకొని వచ్చినాయా? వచ్చిందా స్టూడెంట్ అని? రైట్ సార్, నాకు ఇవన్నీ వద్దు సార్, ఇవి కూడా క్లియర్ చేయండి. ఓకే, కేసు సెలెక్ట్ చేసుకున్నాం, అకౌంట్ రైట్, కాంటాక్ట్ రైట్. ఈ 3 ఉన్నాయా? ఈ 3 ఉన్నాయా? ఈ 3 నీకు కావాల్సిన ఆర్డర్లో పెట్టుకో. మనకు కావాల్సిన విధంగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి లాక్కోవచ్చు. అర్థమైందా? జాయింట్ ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్ జాయిన్ చేసుకోవాలి మనం. అర్థమైందా? టేబుల్ నుంచి టేబుల్ జాయిన్ చేసుకుంటాం కదా. ఎందుకు? కామన్ డేటా కోసం. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ జాయిన్ చేసుకుంటాం కదా. రైట్, ఆ జాయిన్స్ క్రియేట్ చేసే క్లాస్లో ఉన్నాం, మళ్ళీ చేస్తా కిరణ్. క్లాస్లో ఉన్నా కిరణ్, మళ్ళీ చేస్తా. ఓకే, మనం టేబుల్ టు టేబుల్ జాయిన్ చేస్తాం కదా, కామన్ ఆబ్జెక్ట్ పెట్టి, దానికి ఇది. ఓకే, చూడండి, ఇక్కడ కామన్ ఆబ్జెక్ట్లు అకౌంట్ నేమ్ ఉంది కేసులో. రైట్, ఇక్కడ కూడా నేమ్ ఉంది, అకౌంట్ నేము. ఈ ఫీల్డ్ ఇక్కడ జాయిన్ చేసాం. అర్థమైందా? ఇక్కడ కూడా కాంటాక్ట్ అనే దాంట్లో కూడా అకౌంట్ నేమ్ ఉంది. రైట్, ఉందా? అట్లా కామన్ కాలమ్స్ తోటి మల్టిపుల్ టేబుల్ చేయడం. ఇక్కడ మన లుకప్, మాస్టర్ డీటెయిల్ ఉన్నామే, అవి ఇప్పుడు వస్తాయి మనకి, ఈరోజు వస్తాయి. ఓకే, దీన్ని స్కీమా బిల్డర్ పెద్దగా వాడట్లే ఇప్పుడు. ఇక్కడ కూడా మనం కొత్త ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్స్ ఇవేనా? సో ఇవన్నీ అన్క్లియర్ చేసుకో, లేకపోతే మీ ఇష్టం సెలెక్ట్ చేసుకుని ఇబ్బంది లేదు. ఏదైనా స్టాండ్ ఆబ్జెక్ట్లు, కస్టమ్ ఆబ్జెక్ట్లు కావాలన్నా కూడా చూసుకోవచ్చు, ఓన్లీ కస్టమ్ ఆబ్జెక్ట్ కూడా. ఓకే, సో మరి ఈ ఆబ్జెక్ట్లు అయిపోయింది. ఇక్కడ ఏమున్నాయి పక్కనే? ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్, ఫీల్డ్స్. రైట్, ఫీల్డ్స్ ఏమున్నాయి? ఆటో నెంబర్, ఫార్ములా, రోల్ అప్ సమ్మరీ, ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఏంటి? డేటా టైప్. నేను చూసాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఏం చేశాను నేను? నువ్వు ఆడే చూసుకో తమ్ముడు. ఓకే, సిస్టమ్ చూసుకో, సరిపోద్ది. తర్వాత ఏం చేసాం అర్థం వచ్చావదు. చెప్పేటప్పుడు ఏమంటున్నాయంటే నువ్వు మళ్ళీ ఆడ సిస్టమ్ తీసి బయట చేస్తా చెప్తున్నా, తెలుసు ఒక సంగతి. ఓకే, ఏం చేసాం? ఫస్ట్ కరెక్ట్ మౌస్తో పట్టుకొని లాగి యువతల పడేయండి. ఏ పేజ్ వచ్చింది ఇప్పుడు? న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్. ఇదేనా క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్? ఇది ఇక్కడ ఒకటేనా? ఇక్కడ నుంచి చూసుకోవాలంటే ఇక్కడ ఏముంది? న్యూ కస్టమ్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. లేబుల్ నేము, ఫ్లోరల్ నేము, ఆబ్జెక్ట్ నేమ్ ఉందా? ఇక్కడ కూడా లేబుల్ నేమ్, ఫ్లోరల్ నేము, ఆబ్జెక్ట్ నేము, డిస్క్రిప్షను. రైట్, సో అలో రిపోర్ట్స్, అలో యాక్టివిటీస్, ట్రాక్ ఫీల్డ్ లిస్ట్ ఉందా? ఇక్కడ అలో రిపోర్ట్స్, అలో యాక్టివిటీ, ట్రాక్ ఫీల్డ్ లిస్ట్ ఉందా? రైట్, ఇంకా యాడ్ గూగుల్ నోట్స్, అటాచ్మెంట్, రిలేటెడ్ లిస్ట్ ఉందా? ఈ డిప్లాయిడ్ ఉందా? ఈ డిప్లాయిడ్. రైట్, ఇది ఉందా? అలో నోట్స్, రిలేటెడ్ లిస్ట్, డిఫాల్ట్ పేజ్ ఉందా? రైట్, ఈ 2 లేవు. హలో సర్చ్, లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్. ట్యాబ్ ఎందుకు కస్టమ్ ట్యాబ్? ట్యాబ్ అంటే ఏంది? 2 టేబుల్ని కలుపుకోవడానికి. 2 టేబుల్ని కలుపుకోవడానికి. 2 టేబుల్ని కలుపుకోవడానికి ట్యాబ్ కడతామా?
ఫ్రంట్ ఎండ్ లో చూడటానికి ఏం తమ్ముడు ట్యాబ్ ఎందుకు తమ్ముడులో ట్యాబ్ ఎందుకు టేబుల్ని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్లో పెట్టుకోవడానికి అని చెప్పానా ఈ డయాగ్రామ్ గుర్తుకోలా గుర్తుందా మర్చిపోయినారా మర్చిపోతే ఇంక అంతే సంగతులు ఓకే ఇది ఒక్కట్లేదు ఇక్కడ రైట్ తర్వాత సరే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేద్దాం చెప్పండి ఒక టేబుల్ పేరు చెప్పండి తమ్ముడు శ్రీ పెడదాం ఒక త్రీ పెడదాం మళ్ళీ ఇన్ని స్త్రీలు ఎందుకు లేదా ఫ్లోరల్ ఏమంటే ఏం చేయాలి ఫ్లోరల్ అంటే ఏంది ఫ్లోరల్ సింగిల్ ఫ్లోరల్ బీటెక్ చదివినా ఎక్కడైతే ఏమి ఇచ్చాడు ఫ్లోరల్ నేమ్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ ఫ్లోరల్ నేమ్ PLURL ఫ్లోరల్ నేమ్ అకౌంట్కి ఫ్లోరల్ నేమ్ ఏంటి అకౌంట్స్ శ్రీ ఎస్ ఇచ్చుకోండి శ్రీస్ అని ఇచ్చేద్దాం ఏమున్నాడు ఉందా లేకపోతే షణ్ముఖ్ అయితే షణ్ముఖ్ ఎందుకంటే ఇక్కడ మనం రికార్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాంపెయిన్ అంటాం క్యాంపెయిన్స్ అంటామా మల్టిపుల్ ఉంటాయి కదా లీడ్ అంటాం లీడ్స్ అంటామా రైట్ కాంటాక్ట్ అంటాం కాంటాక్ట్స్ అంటామా స్టూడెంట్స్ అంటామా లేకపోతే స్టూడెంట్ అంటామా మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి కదా వాటిని ప్రొనౌన్స్ చేయడానికి మనం ఫ్లోరల్ నేమ్స్ వాడతాం స్టూడెంట్ అంటే కరెక్ట్ కాదు కదా స్టూడెంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఉంటాయి మల్టిపుల్ ఉంటాయి కాబట్టి ఏదైతే ఫ్లోరల్ నేమ్ ఇస్తామో ట్యాబ్ క్రియేట్ చేసిందో ఇక్కడికి వస్తాయి అవి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫ్లోరల్ నేమ్ ఓకే సార్ నేను శ్రీ పెట్టిన ఇక్కడ షణ్ముఖ్ పెడతాను షణ్ముఖ్ నీ ఇష్టం వచ్చింది పెట్టు ఇది మనకి ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది అయిందా ఇది నీకు ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది సేవ్ చేస్తున్నా చూడు రైట్ ఇక్కడ వద్దాం ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం టేబు చూడండి ఏపీ నేమ్ ఏముంది శ్రీ ఉంది రైట్ మరి ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి కూడా శ్రీ రావాలి కదా రాదు ఫ్లోరల్ నేమ్ ఏదైతే ఇస్తున్నావో అది వస్తుంది అక్కడికి చూద్దాం ఇక్కడికి ట్యాబ్ క్రియేట్ చేద్దామా ఇదేనా రైట్ దిస్ న్యూ ట్యాబ్ ఏ ఆబ్జెక్ట్ కి కి ఇదేనా స్టైల్ అలా ఈ స్టైల్ ఎందుకంటే ఏదైతే స్టైల్ ఇక్కడ ఉందో ఈ సింబల్ కనిపిస్తుందా అట్లా సింబల్ ప్రతి ఒక్కదానికి ఒక సింబల్ ఉంది కదా ఆ సింబల్ అనేది స్టైల్ గాట్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ దెన్ సేవ్ ఇక్కడికి వచ్చిందో లేదు చూద్దాం మాకు వస్తా రీఫ్రెష్ చేస్తే వస్తుంది ఇక్కడ మోర్లో ఉంటుంది ఏముంది మనం క్రియేట్ చేసింది అండి ఏపీఐ URL ఏముంది అర్థమైందా ఈ ఫ్లోరల్ నేమ్ నువ్వు ఏదైతే ఆడిస్తున్నావో అది నీకు ఎండ్ యూజర్కి వెళ్ళిపోతుంది సార్ నాకు ఇదంతా వద్దు సార్ నేను మార్చేసుకుంటాను సార్ నాకు ఇది పిచ్చిగా ఉందంటే మార్చుకో వెళ్ళి ఫ్లోరల్ నేమ్ ఓకే సో ఇక్కడ VLRs వచ్చిందేడా క్లారిటీ వచ్చిందా కొన్నిసార్లు ఆడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు ఏడకొచ్చి ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చి శ్రీ అని వెతికాడు చూద్దా వచ్చిందా అర్థమైందా ఫ్లోరల్ నేమ్తో చెక్ చేసుకోవాలి
మోస్ట్ ఆఫ్ ద టైం అయితే డిఫరెంట్ ఉండదు, మోస్ట్లీ ఒకటే ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ సిచ్యువేషన్లో నేమ్ చేంజ్ ఉన్నా మీరు చేసుకో. క్లియర్? సో నిన్న మనం ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం? ఇప్పుడు క్రియేట్ చేసింది కదా శ్రీ, నిన్నేం క్రియేట్ చేయలేదా? ఫీల్డ్స్ కాదు, నేను అడిగిన క్వశ్చన్ ఎంత తమ్ముడు? అదిగా ఆన్సర్ దానికి. నిన్న ఏం ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఏం క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్లు ఏం క్రియేట్ చేయలేదు, ఈరోజు క్రియేట్ చేస్తాను అని చెప్పింది ఫీల్డ్స్ యాక్చువల్గా. రైట్? ఇంతకుముందు ఏమైనా క్రియేట్ చేసి లిజన్ ప్రాపర్, లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. చాలా ఇంటర్వ్యూలు అయిపోయింది లిజనింగ్ స్కిల్స్ లేకనే. ఎందుకంటే క్లయింట్ చెప్పే క్వశ్చన్ నాకు అర్థమైంది, ఓకే ఓకే అని చెప్పేసి ఐ విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. వాళ్ళు స్టాప్ అన్నా కూడా మనం ఆపం. జస్ట్ 100 స్పీడ్ మీద వెళ్తుంటావు, రన్ చేస్తుంటావు, నువ్వు టార్గెట్ రీచ్ అయినా ఆగుతావు సడన్గా, ఆ స్పీడ్ మీద వెళ్ళిపోతుంటావు. ఒక అవతల వెళ్ళి ఒక 10 మీటర్ల తర్వాత బండి స్లో అయిద్ది. ఆ ఫ్లోలో వెళ్ళిపోతాం, ఓకే 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 అన్నా కూడా మనం ఆగము. రైట్? ఈరోజు అబ్జర్వ్ చేసుకుంటాను, ఓకే 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 అన్నా కూడా నేను ఆగం. ఎందుకంటే ఆ ఫ్లోని ఆపలేము, ఎవరు ఆపలేము. అట్లా అని చాలా ఇంటర్వ్యూలు కూడా మిస్ చేసే, క్లయింట్ ఇంటర్వ్యూలు మిస్ చేసే. అంటే ఈ డజంట్ హ్యావ్ ప్రాపర్ లిజనింగ్ స్కిల్స్, టెక్నికల్ ఈజ్ టూ స్ట్రాంగ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ డజంట్ హ్యావ్ లిజనింగ్ స్కిల్స్. ఆ లిజనింగ్ స్కిల్స్ లేకనే చాలా మంది ఇబ్బంది పడతారు. మనకు రాకపోతే మాత్రం భయంకరంగా వింటాం, వస్తే మాత్రం అసలు వినాం. వస్తే వద్దన్నా కూడా అదే చెప్తాం. అది మనకి ఉన్న హ్యాబిట్స్. కొన్ని మంది కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, వీ పీపుల్ కెన్ చేంజ్ ఇట్. ఓకే, లెట్ ఇట్ బి. సో ఎక్కడ క్రియేట్ చేద్దాం ఫస్ట్? సో విఎల్ఆర్ స్టూడెంట్ తీసుకుందామా, లేదు శ్రీ తీసుకుందాం? నీకు ఎందుకు? విఎల్ఆర్ ఏం చేసాం? ఎందుకు ఇక్కడ ఉంటాయి, మా డౌట్ ఎందుకు? యాడ్ క్రియేట్ చేసి ఇక్కడ వస్తాయి కదా. ఆబ్జర్వ్ చేసాము, ఎందుకు ట్యాబ్లోకి వెళ్తే వస్తాయిగా. ఏ ఆబ్జెక్ట్ అయితే ట్యాబ్లు క్రియేట్ చేయాలి, ఇక్కడ వస్తాయిగా. ట్యాబ్లు ఎన్ని క్రియేట్ చేయొచ్చు ఒక ఆబ్జెక్ట్కి? ఒక ఆబ్జెక్ట్కి ఎన్ని ట్యాబ్లు క్రియేట్ చేయొచ్చు? ఒకటే. టెస్ట్ ఆబ్జెక్ట్, ఫీడ్బ్యాక్. సర్లే, నిన్న రియల్ టైం రిక్వైర్మెంట్ చేద్దాం. ఓకే, రియల్ టైం రిక్వైర్మెంట్ ఏముంది మనకి? పూల్ కన్స్ట్రక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో విత్ న్యూ. సో స్టార్ట్ క్రియేటింగ్ ఇన్ యువర్ సిస్టమ్స్ ఆల్సో. క్రియేట్ ఆబ్జెక్ట్ నేమ్ ఈస్ పూల్ కన్స్ట్రక్షన్. దీనికన్నా ముందర మనం ఏం చేయాలంటే, ఓకే, ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ లో ఉన్న పూల్ కన్స్ట్రక్షన్ ఇచ్చారా? సెర్చ్ చేయాలి. ఇచ్చారా అంటే ఇచ్చారా? వాళ్ళు మీ సిస్టంలో రాదు, నా సిస్టం వచ్చారు కానీ సార్ ఉంచారు అనబాకండి. అదే నా సిస్టమ్ ఉందని నేను క్రియేట్ చేశాను కాబట్టి. ఓకే, లెట్ మీ డిలీట్ దిస్ వన్. ఓకే, నేను కూడా అంటే కొన్ని మనం బెస్ట్ ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే ఫస్ట్ సెర్చ్ చేయాలి. కొంతమంది సెర్చ్ చేయటం ఒళ్ళు బద్ధకం అయ్యి, సార్ నేను క్రియేట్ చేశాను సార్ అంటారు. ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ ఇచ్చింది ఉన్నదనుకో, క్లిక్ ఆన్. కొంతమంది ఇక్కడి నుంచి క్రియేట్ చేయండి ఆబ్జెక్ట్, ఇక్కడ నుంచి క్రియేట్ న్యూ ఆబ్జెక్ట్. కొంతమంది ఇక్కడ నుంచి క్రియేట్ చేయండి. రైట్, ఎక్కడి నుంచి అని క్రియేట్ చేయండి. దీస్ ఆర్ ద మల్టిపుల్ వేస్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఈరోజు ఇంటర్వ్యూలు అడిగారు, హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్? హౌ మెనీ వేస్ వీ కెన్ క్రియేట్? త్రూ schema builder also we can create, through object manager also we can create. But most of the time which I have used is object manager only. ఏమన్నాయో నాకు తెలియదు అని చెప్పడం మీరు, తెలియని ఆన్సర్ క్వశ్చన్ కూడా మీరు సైగ్గా చెప్పి తప్పించుకోవడం, సైడ్ చేసుకోవడం ఉంటుంది. నేను యూజ్ చేసిన ఇదే యూజ్ చేశాను ఎక్కువసార్లు. ఆబ్జెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయమన్నా, బట్ మిగతా ఏమైనా ఉన్నాయో నాకైతే ఐడియా లేదు. అందరికి అన్ని తెలియాలి ఉందా? రైట్, తెలిసిన వరకు ఇది చెప్పుకోవడం. క్రియేట్
Object name is pool construction. Then floral name. Okay, good. API name would enter చేస్తారా? Then check all the check box. What is the first check box? Optional feature lo first check box ఏంది? Hello reports, hello activities, track field history, hello charter group. Then ఇక్కడ hello search. ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? లాంచ్ న్యూ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ ఆఫ్టర్ సేవింగ్ దిస్ అని వస్తే ఏమైంది? ఆబ్జెక్ట్ ఇమీడియట్ గా సేవ్ అయిపోద్ది. దాన్ని ఎక్కడ పోద్ది? డైరెక్ట్ గా ట్యాబ్ కి వెళ్ళిపోద్ది. స్టైల్ సెలెక్ట్ ద స్టైల్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. వచ్చారా? ఎక్కడ దాకా వచ్చారా? మీరు మల్టిపుల్ ప్రాక్టీస్ ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగే పని లేదు. నెక్స్ట్ 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 సేవ్ అంతే. ఇక్కడ ఎవరికైనా ఇంక్లూడ్ ఆల్ లేకపోతే ఇంక్లూడ్ చేయండి అంతే. ఇక్కడ ఇంక్లూడ్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మోస్ట్లీ ఉంటుంది. దాన్ని సేవ్ ఇట్. అది మళ్ళీ నేను తర్వాత చెప్తాను ఏందని. అందరు ఇంతవరకు వచ్చిందా? ఇప్పుడు మనం ఏం చేసాం? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ట్యాబ్ క్రియేట్ చేసాం. మరి ట్యాబ్ క్రియేట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఉండాలిగా, ఉందా? వచ్చింది అందరికి? ఏదో ఒక అప్లికేషన్, మార్కెటింగ్ అప్లికేషన్, సేల్స్ అప్లికేషన్, సర్వీస్ అప్లికేషన్ తీసుకొని రైట్ దాంట్లో సెర్చ్ చేయండి. ఉందో లేదో చెక్ చేయండి. వచ్చిందా? ఇప్పుడు మరి ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇమీడియట్ గా డేటాని ఎంటర్ చేసుకోవచ్చుగా, హెడ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసుకోవచ్చుగా. ఇక్కడ న్యూ బటన్ కనిపిస్తుంది అందరికి. క్లిక్ ఆన్ న్యూ. పూల్ కన్స్ట్రక్షన్ నేమ్ ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? స్విమ్మింగ్ పూల్. గుడ్. మరి మనకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడ అడ్రస్ అవన్నీ ఏమైనా ఉన్నాయి? ఇక్కడ ఏమున్నాయి? పూల్ కన్స్ట్రక్షన్ నేము, ఓనరు, క్రియేటెడ్ బై, లాస్ట్ మాడిఫైడ్ బై. ఈ 4 ఉన్నాయి. అయ్యే ఉన్నాయి మీ అందరికి కూడా రైట్. 4 అంటే ఏంటి అర్థం? వాట్ ఈజ్ ఆబ్జెక్ట్? ఇట్స్ ఏ టేబుల్. ఆబ్జెక్ట్ కంటైన్స్ ఫీల్డ్స్, టేబుల్ కంటైన్స్ కాలమ్స్. ఈ 4 కాలమ్స్ ఉన్నాయి దీంట్లో. మరి ఫోన్ నెంబరు, అడ్రస్, ఓనరు, ఓనర్ ఉంది రైట్. మరి మిగతా డీటెయిల్స్ అన్ని నేను ఎంటర్ చేసుకోవాలి. రేటు, పర్ అవర్ రేటు, అవర్లీ ఛార్జెస్, ఇవన్నీ నేను ఎంటర్ చేసుకోవాలి. ఉందా? ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 4 ఫీల్డ్ ఫోన్ నేను క్రియేట్ చేశానా? ఎవరు క్రియేట్ చేశారు? మరి సేల్స్ ఫోర్స్ క్రియేట్ చేస్తే వాటిని ఏమంటున్నాం? అడుగుతారంటే లోడ్ ద స్టాండర్డ్ ఫీల్డ్స్ అవైలబుల్ ఇన్ సేల్స్ ఫోర్స్ అని. ఏమేంటి? ఓనరు, లాస్ట్ మాడిఫైడ్ బై, క్రియేటెడ్ బై అండ్ నేమ్. నేమ్ ప్రిఫిక్స్ ఉంటుంది. ఇప్పుడు పూల్ కన్స్ట్రక్షన్ క్రియేట్ చేసాం కాబట్టి పూల్ కన్స్ట్రక్షన్ నేమ్ వస్తుంది. రేపు పొద్దున ఇంకొకటి క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ దాని యొక్క నేమ్ వస్తుంది. విఎల్ఆర్ స్టూడెంట్స్ అంటే విఎల్ఆర్ స్టూడెంట్స్ నేమ్ వస్తుంది. ఓకే. దెన్ ఎప్పుడు కూడా క్రియేటెడ్ బై అనేది మాత్రం మారదు, ఫిక్స్డ్ అది. ఓకే. ఎవరైతే క్రియేట్ చేశారో ఇక్కడ లాగిన్ అయింది ఎవరు? రైట్. నా పేరు ఇక్కడ వస్తుంది, వేలా స్టేట్. ఓకే. సో ఒకవేళ మాడిఫైడ్ లాస్ట్ మాడిఫైడ్ మాత్రం మారుతుంటది. ఈ లాస్ట్ మాడిఫైడ్ తో చాలా ఉంది విషయం. సపోజ్ నేను క్రియేట్ చేశాను, వేరే వాళ్ళు వచ్చి నా డేటాను మార్చారనుకో, లాస్ట్ మాడిఫైడ్ బై ఇక్కడ చూసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం దొంగను పట్టుకోవచ్చు ఈజీగా. ఎవరు మిస్టేక్ చేశారది రియల్ టైంలో. దీనివల్ల పెద్ద తలకాయ నొప్పి ఉంది ప్రొడక్షన్ సిస్టంలో. మనం పోయి ఓవర్ కట్ట టచ్ చేసి ఇటుందా ఇట్ అని కూడా ఓవర్ కట్ట అదేం యాడ్ చేయలే, కానీ లాస్ట్ మాడిఫైడ్ బై బరిది. చూడు, ఇంతకుముందు 8కి ఎన్ని గంటలు క్రియేట్ చేశారు? 8:31కి. లాస్ట్ మాడిఫైడ్ బై 8:33. చాలా కేర్ఫుల్గా ఉండాలి లాస్ట్. ఎందుకంటే నీ పర్సనల్ డేటా ఉండొచ్చు, నీ కంపెనీ డేటా ఉండొచ్చు దాంట్లో. అది పోయి ఒక పర్సన్ చూశాడు అంటే దాని అర్థం ఏంది? అన్సెక్యూర్ రైట్.
సో లాస్ట్ మోడిఫై బై చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? సో అవన్నీ కూడా స్టాండర్డ్ ఫీల్డ్స్ ఎక్కడ ఉంటాయి? బ్యాక్ ఎండ్లో ఆబ్జెక్ట్ మేనేజర్లు. ఇవేనా ఈ 4 స్టాండర్డ్ ఫీల్డ్స్. సో ఇప్పుడు లెట్స్ గో విత్ న్యూ ఫీల్డ్. ఏమేమి క్రియేట్ చేద్దాం? ఫస్ట్ ఆటో నెంబర్. ప్రతి రికార్డు కూడా ఒక ఐడి, ఒక నెంబర్ ఇద్దాం. ఎవరెవరైతే బుక్ చేస్తున్నారో బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడి ఇద్దాం. ఫస్ట్ ఆటో నెంబర్. సో ఇట్స్ సిస్టమ్ జనరేటెడ్ నెంబర్. ఏం ఫీల్డ్ నేమ్ ఏమి ఇద్దాం? ఆ సీరియల్ నెంబర్ ఇద్దాం. ఇది సీరియల్ నెంబరే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ జనరేటెడ్ నెంబర్ దట్ యూజెస్ డిస్ప్లే ఫార్మేట్ యూ డిఫైన్. దిస్ నెంబర్ ఈజ్ ఆటోమేటిక్ ఇంక్రిమెంటెడ్. ఎవరైతే ఫస్ట్ వచ్చి బుక్ చేసుకున్నారో బుకింగ్ ఐడి అని ఇద్దాం. ఫీల్డ్ నేము బుకింగ్ ఐడి. డేట్ ఎట్లా డిస్ప్లే అవ్వాలి? SW-001 అట్లా ఇచ్చుకుందాం. ఓకే. ఫీల్డ్ నేమ్ ఏముంది? బుకింగ్ ఐడి. బుకింగ్ ఐడి. ఈ యొక్క నెంబర్ ఎట్లా ఉండాలి? అది ఇట్లా ఫార్మేట్. ఓకే. SW-00 ఈ ఫార్మేట్ పెట్టుకోండి. లేదా డిఫరెంట్ ఫార్మేట్ కావాలి ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎంచుకోండి మీరు. చూడండి, క్లిక్ ఆన్ వాట్ ఈస్ దిస్ అని క్లిక్ ఆన్ చేస్తే ఈ ఫార్మేట్ ఒక చిన్న అయితే ఒకటి, ఇట్లా ఈ ఫార్మేట్ ఇయర్ డేట్ ఇచ్చుకో. ఓకే. అయితే ఇట్లా స్టార్టింగ్ నెంబర్ 200 ఇస్తేనేమో 250 అంటే 250 స్టార్ట్ అయితే ఫస్ట్ నెంబరు. 5000 ఇస్తే 5000 స్టార్ట్ అయింది. ఓకే. ఎంత కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. PO ఇట్లా ఇచ్చానుకో, స్టార్టింగ్ నెంబర్ 1 ఇచ్చామనుకో PO-0001 అయితే. 250 ఇస్తే PO-000025 స్టార్టింగ్ నెంబర్. ఇది చెప్తా ఇప్పుడు. ఓకే. ఇక్కడ చూడండి స్టార్టింగ్ నెంబర్ ఎంత నుంచి ఉండాలని. ఓకే. 001 ఇచ్చామనుకో స్టార్ట్ ఫ్రమ్ SW-0001. అదే 250 ఇచ్చామనుకో స్టార్టింగ్ ఫ్రమ్ బిట్వీన్ 250. 0250 వస్తుంది. 250 ఇస్తే 500 ఇస్తే 0500 అట్లా వస్తుంది. సో మరి ఇక్కడ ఇంకొకటి కింద ఒకటి చూడండి, జనరేట్ ఆటో నెంబర్ ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. రికార్డ్స్ అంటే ఏంది? డేటా. మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నాడు కూడా ఒక ఐడి ఇవ్వాలి, సిస్టమ్ జనరేట్ నెంబర్ కాబట్టి. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ మనం ఒక రికార్డ్ క్రియేట్ చేసాం కదా, దానికి ఐడి ఏమైనా ఉందా? ఇలేదుగా. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫీల్డ్లో ఆటోమేటిక్గా దానికి ఒక ఐడి జనరేట్ అయిపోయేస్తుంది. ఓకే. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. ఎందుకు క్రియేట్ చేస్తుంది? డిస్క్రిప్షన్ ఇవన్నీ హెల్ప్ టెస్ట్ కూడా ఈ కావాలంటే ఇచ్చుకోండి. దాని విజిబిలిటీ అందరికి కావాలి కాబట్టి విజిబిలిటీ సెలెక్ట్ చేయండి. దాన్ని క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ సేవ్ ఇట్. ఏం చెప్తుంది? జనరేటింగ్ ఆటో నెంబర్ ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్. క్లిక్ ఆన్ ఓకే టు స్టార్ట్ జనరేటింగ్. దిస్ విల్ కమ్ ఓన్లీ ఫర్ దట్ నెంబర్ ఓన్లీ. ఓకే. రిఫ్రెష్ చేయండి, ఇక్కడికి వచ్చిందో లేదో చెక్ చేయండి. సో ఇక్కడ ఎడిట్ చేస్తే కనపడుతుంది మనకు ఫీల్డ్. వచ్చిందా? బుకింగ్ ఐడి 001 అని. సో కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ రావడానికి టైం పట్టింది. పోనీ కొత్త క్రియేట్ రికార్డ్ చేస్తున్నా ఇమీడియట్ రాదు, రీఫ్రెష్ అవ్వాలి. పక్కనే క్రియేట్ చేసాం కదా సార్, లేదు సేల్స్ ఫోర్స్ సర్వర్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేయాలి. నువ్వు ఇక్కడ పక్కనే ఫోన్ ఉంది, ఫోన్ పక్కనే ఫోన్ చేసిందని ఫోన్ వస్తుందా? ఎక్కడ పోయి వస్తుంది? టవర్కి వెళ్ళి టవర్ నుంచి వచ్చి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. అట్లాంటి డేటా సెంటర్ అక్కడ ఉండి అక్కడ పోయి చూపించాలని టైం పడుతుంది కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిఫ్రెష్. ఓకే. క్రియేట్ చేసేటప్పుడు రాదు, ఎడిట్ చేసేటప్పుడు వస్తుంది. సో నో వరీస్. చూద్దాం, ఒక రికార్డ్ క్రియేట్ చేద్దాం ఇంకోటి. ఇంకో రికార్డ్ క్రియేట్ చేద్దామా? రాలేదుగా. స్విమ్మింగ్ పూల్. ఓకే. దెన్ ఇక్కడ కూడా ఎడిట్ చేస్తే కనిపిస్తుంది 002 అని. వచ్చిందా? ఎడిట్ డిస్ప్లే చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. అందుకోసం ఆటో జనరేట్ అంటే ఏంది? నీతో పని లేదు.
అదే ఫీల్డ్ కూడా మనకు చూపించదు ఎంటర్ చేసేది. చూపిస్తుంది చూపిస్తుంది కన్ఫామ్ గా చూపిస్తాను. అందుకే ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేస్తాను. మీకు చూపిస్తాను. ఆ రిఫ్రెష్ అనేది ఇంత ఫాస్ట్ గా సేల్స్ కోసం. ఇది ఒకటే సర్వర్ కాబట్టి ఇంత టైం పడుతుంది. రియల్ టైంలో అయితే ఇంత పట్టదు మనకి, ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే సిస్టమ్ నుంచి డిప్లాయ్ చేస్తారు, కోడ్ మూవ్ చేస్తారు కాబట్టి. ఇప్పుడు వస్తా చూడు కావాలంటే. ఓకే, న్యూ డేటా ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డ్ కూడా వస్తుంది, కానీ దానికి డేటా ఇవ్వలేము మనం, ఏమైనా అవసరం లేదు. వచ్చిందా? రైట్. మ్యాండేటరీ అవసరం లేదు మనకి, ఎందుకంటే అది మనం ఇట్లా డేటా సిస్టమ్ జనరేట్ చేసుకుంటుంది. ఆటో జనరేట్ అంటే సిస్టమ్ జనరేట్ బేస్డ్ ఆన్ అనదర్ ఫీల్డ్స్ డేటా. ఓకే, గాట్ ఇట్. సో సార్ నాకు ఈ రెండు కూడా ఇక్కడ పూల్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ ఐడి కూడా కనిపిస్తే బాగుంటుంది. అంటే ఇక్కడికి వెళ్ళండి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దెన్ ఇక్కడికి వెళ్ళండి, లిస్ట్ వ్యూ కంట్రోల్. రైట్, ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ ఫీల్డ్స్ టు డిస్ప్లే ఉందా, అక్కడికి వెళ్ళి ఏ ఫీల్డ్ పెట్టుకుందాం, బుకింగ్ ఐడి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి, ఇక మధ్యలో సెలెక్ట్ చేసుకోండి, సేవ్ కొట్టండి. వచ్చిందా? ఆర్డర్ స్టార్ట్ చేసుకోండి. ఆర్డర్ నెంబర్ ఎట్లా క్రియేట్ చేయాలి అర్థమైందా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటికి డేటా కావాలంటే ఇచ్చుకోవడం. రైట్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం పూల్ కన్స్ట్రక్షన్ అనేది. మరొకసారి చదవండి. ఇక్కడ ఆటో నెంబర్ అంటే డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు చదవండి. is a system generated sequence number that uses a display format you define. మనం డిఫైన్ చేస్తాం ఏ ఫార్మాట్ లో డిస్ప్లే అవ్వాలని. రైట్, ద నెంబర్ ఈస్ ఆటోమేటికల్లీ ఇంక్రిమెంటెడ్ ఫర్ ఈచ్ న్యూ రికార్డ్. కొత్త ఏ రికార్డు క్రియేట్ చేస్తున్నా ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యే కొత్త నెంబర్ వస్తూ ఉంటుందని చెప్తున్నారు. అంతేనా? ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు ఏ నెంబర్ వచ్చింది, 3 వచ్చింది. అంతేనా? సో నెక్స్ట్ రికార్డ్ ఏమంత వస్తుంది, 4 వస్తుంది. ఆ నెక్స్ట్ రికార్డు 5 వస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ డేటా నాకు వద్దని డిలీట్ చేస్తున్నా. ఓకే, డిలీట్ చేశా. 3వ నెంబర్ పూల్ అనేది నేను డిలీట్ చేసేసా. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ రికార్డ్. మళ్ళీ పూల్ కాస్త హాట్ పూల్ అని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఐడి ఏమొస్తుంది, 3 వస్తుందా, 4 వస్తుందా, 2 వస్తుందా, 1 వస్తుందా? ఎంత వస్తుంది, ఎంత వస్తుంది గైస్? 3 వస్తుంది సార్. 3 వస్తుంది. క్లియర్? అర్థమవుతుందా? సార్ దీని అర్థం ఏంటి తమ్ముడు? ద నెంబర్ ఈజ్ ఆటోమేటికల్లీ ఇంక్రిమెంటెడ్ ఫర్ ఈచ్ న్యూ రికార్డ్. ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అవుతుంది. అంతేనా? మరి ఇందాక జనరేట్ చేసింది ఎంత జనరేట్ చేసింది? 3 జనరేట్ చేసింది ఇందాక. మరి 3 తర్వాత మళ్ళీ 3 ఎందుకు వస్తుంది? డిలీట్ చేస్తే నీకు అవసరం, నువ్వు డిలీట్ చేసుకున్నావు. సిస్టమ్కి ఏం పని? సిస్టమ్ ఏం చెప్తుంది, ప్రతిసారి న్యూ డేటా క్రియేట్ చేస్తున్నప్పుడు నెంబర్ ఏమంటున్నావు, నెంబర్ ఇస్తుంది. నువ్వు డిలీట్ చేసుకుంటావు, ఎడిట్ చేసుకుంటావు, సిస్టమ్కి ఏం పని? ఎంత వస్తుంది? 4 వస్తుంది. సరే, మన లెక్క ప్రకారం సార్ డిలీట్ చేశారు, బాగుంది సార్, మీరు వెళ్ళండి, గుడ్. రైట్. సో రేపు పొద్దున ఈ హాట్ పూలోడికి తీసుకొచ్చి మనం ఎంత ఇచ్చాం, 3 ఇచ్చాం, డిలీట్ చేసాం కాబట్టి. రైట్, రేపు పొద్దున వాడు వస్తారు బయటికి మళ్ళీ. ఎందుకు? డిలీటెడ్ రికార్డ్స్ ఎక్కడ ఉంటాయి? రీసైకిల్ బిన్ ఏంది గైస్? రీసైకిల్ బిన్ ఏంది దాని అర్థం?
డిలీటెడ్ రికార్డ్స్ రీస్టోర్ చేసుకోవచ్చు. మరి రేపు పొద్దున వీడు వస్తాడు, నా 3వ నెంబర్ నాకు ఈయన అంటాడు, అప్పుడు సిస్టమ్ ఏం సమాధానం చెప్తా చెప్పు సిస్టమ్కి? 100 days అయినాక డిలీట్ అవని కాక ప్రస్తుతానికి అయితే ఉంది కదా. ఏమో మరి నువ్వు ఇప్పుడు క్రియేట్ చేస్తున్నావు, 15 days తర్వాత క్రియేట్ చేయట్లేదు కదా. మరి రీసైకిల్ బిల్ వచ్చింది, మళ్ళీ నాకు కావాలని వచ్చిండు. మరి నువ్వు ఈ 3 ఇస్తావా 4 ఇస్తావా? 4 ఇటానికి కూడా మళ్ళీ కొత్త క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నోడే కదా. కొత్తోడైతే సిస్టమ్ పోయి ఇంకో నెంబర్ ఇస్తుంది. సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ఫస్ట్ 4 డిలీట్ చేసేస్తున్నా. ఓకే, డిలీట్ అయిపోయిందా 4? క్లియర్? సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నా, రీసైకిల్ బిల్లోకి వెళ్ళి ఇక్కడ 4 కూడా పర్మనెంట్గా డిలీట్ చేసేస్తున్నా. ఓకే, 4 కూడా డిలీట్ చేసా. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నా 4. ఇప్పుడు ఎంత వస్తుంది? 5 వస్తుందా 4 వస్తుందా? 4 ఎందుకు రాదు? 4 ఏడుంది? డిలీట్ చేశాక 4 రీసైకిల్ బిల్ కూడా డిలీట్ చేశాక, రీసైకిల్ బిల్ కూడా డిలీట్ చేశాను లేదా? రీసైకిల్ బిల్ కూడా డిలీట్ చేశాక పర్మనెంట్గా. ఎంత వస్తుంది? 4 వస్తుందా 3 వస్తుందా 5 వస్తుందా? ఏమో మనకే తెలుసు. సంజీత్ నీ ఎనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఎంత వస్తుంది ఇప్పుడు కొత్త రికార్డుకి? 4 సార్. 4. ఓకే, ఏ లెక్కన 4 వద్దన్నావు చెప్పు. అంటే 4 ఇందా డిలీట్ చేసాం, మళ్ళీ రీసైకిల్ బిల్ నుంచి కూడా డిలీట్ చేసాం కాబట్టి 4 వస్తున్నాం. ఏమై కరెక్ట్? ఓకే గుడ్. చూద్దాం రీసైకిల్ బిల్ ఉందో లేదో. మళ్ళీ రీసైకిల్ బిల్ ఒకసారి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు. నోవే, అది పర్మనెంట్ డిలీటింగ్, రైట్? అందువల్ల దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ సేయింగ్ ఇట్ విల్ బి కమింగ్ 4. ఓకే, నువ్వు అందవుతా అని చెప్తాను. నువ్వు 5. ఓకే, పవన్ ఈజ్ 5. పవన్ కాబట్టి P5. ఓకే, దెన్ సంజిత్ 4. ఇంకెవరు? ఎవరన్నా 3 కానీ 6 కానీ 7 కానీ వస్తాయి అంటున్నారా? 4 కానీ 5 కానీ చెప్పండి. ఏం హరి వస్తుంది సార్. ఎంత వస్తుంది? 5 సార్. 5 వస్తుంది. ఓకే, ఏ లెక్కన 5 వద్దు అనుకుంటున్నావు? లేదా తెలియాలి సార్, మీరు మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు సార్ మాకు. 4 అంటే 5 అని, ఇదే 4 అని చెప్పాలి, లేదా 5 అని చెప్పాలి. సో సంజీత్ 4 చెప్పాడు సార్. పర్మనెంట్ అక్కడ ఇంతకుముందు అయితే రీసైకిల్ బిల్ ఉంది కాబట్టి మళ్ళీ వాడు వస్తే కొట్టుకుంటారు కాబట్టి కొత్త నెంబర్ ఇచ్చాను సార్. ఇప్పుడు రీసైకిల్ బిల్లో కూడా 4 డిలీట్ చేశాం కదా, రైట్? సో 4 వస్తుంది సార్ అని సంజీత్ చెప్పాడు. అతని యొక్క అభిప్రాయం చెప్పాడు. నువ్వు దేన్ని ఉద్దేశించి నువ్వు 5 వద్దని చెప్పావు? ఉండాలిగా మనకి, ఊరకు బ్లైండ్ గా చెప్పంగా. సిస్టమ్ లో ఆటోమేటిక్ గా నెంబర్స్ ఇంక్రిమెంట్ ఉంటుంది కానీ తగ్గేది ఉండదు సార్. సిస్టమ్ లో డిలీట్ చేసుకుని ఆల్రెడీ ఇచ్చాడు సార్. ది నెంబర్ ఈస్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్డ్. దిస్ నెంబర్ ఈస్ ఆటోమేటికల్లీ ఇంక్రిమెంటెడ్ ఫర్ ఈచ్ న్యూ రికార్డ్. అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఇది అర్థమైంది అనుకోండి, ఇది ప్రాపర్ గా ఏదో ఆడ ఏబిసిలో ఏ సిస్టమ్ జనరేటర్ అని చెప్పేసి మనకు వర్డ్స్ వస్తున్నాయి కానీ చదవడానికి ప్రొనౌన్స్ చేయడానికి దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బాబు నువ్వేమన్నా చేసుకో, ప్రతి రికార్డు క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కసారి కూడా ఒక నెంబర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ క్రియేట్ చేస్తుంటాను నేను. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఆటో నెంబర్ ఫీల్డ్.
నువ్వు ఏదైతే ఫార్మేట్ ఇస్తున్నావు ఆ ఫార్మేట్ ప్రకారం నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తా. సరేనా? అందుకని చెప్పేసి ప్రతిసారి కూడా న్యూ నెంబర్ ఇప్పుడు నువ్వు డిలీట్ చేసుకో, ఎడిట్ చేసుకో, ఎక్కడైనా తీసుకో, పనిలేదు. ఒకసారి జనరేట్ అయిందంటే ఓకే, అది నెక్స్ట్ టైం వచ్చేసి నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇది ఎక్కడ ఎక్కువ ఏ సిస్టంలో ఉపయోగపడుతుందంటే మనకి ఆ ఎంప్లాయీ ఐడీస్ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ ఉంటాయి, హైదరాబాద్లో ఉంటాయి, బెంగళూరులో ఉంటాయి, పూణేలో ఉంటాయి, చెన్నైలో, ముంబైలో ఉంటాయి, రైట్? హెచ్ఆర్ టీమ్ అనేది ప్రతి చోట డిఫరెంట్ టీమ్స్ ఉంటారు. న్యూ ఎంప్లాయ్ ఇక్కడ జాయిన్ అవ్వని ఏం చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని ఎంటర్ చేసి సేవ్ కొడతారు. ఆటోమేటిక్గా ఒక ఐడి జనరేట్ అయింది, రైట్? సో ఇక్కడ ఎంటర్ చేయగానే అది సిస్టమ్ సేమ్, ఒకటే సిస్టమ్ కాదు, డిఫరెంట్ పీపుల్ ఇది ఆపరేటింగ్. ఎవరైతే ముందు ఎంటర్ చేస్తున్నారో సేవ్ అయిపోతే వాళ్ళకి ఐడి వచ్చేస్తుంది. ఇట్లా ఎంప్లాయ్ ఐడీస్ కానీ ఆర్డర్ నెంబర్లు కానీ ఇవన్నీ కూడా ఆటో నెంబర్ అనేది వాడుతుంటాం. గాట్ ఇట్? ఓకే, గుడ్. సో కొంచెం ఏం లేదు, ఇక్కడ క్లియర్గా చదవండి, డిస్క్రిప్షన్ అయితే మనకు అర్థమైపోతుంది. ఓకే, క్లియర్? ప్రాక్టీస్ చేయండి. దెన్ ఫార్ములా ఫీల్డ్ అనేది ఇప్పుడు నేను చెప్పను. ఫార్ములా ఫీల్డ్, రోల్ అప్ సమ్మరీ ఇవి చెప్పానంటే మనకు సోర్స్ ఫీల్డ్స్ కావాలి. ఓకే, సోర్స్ ఫీల్డ్స్, క్యాల్కులేట్ ఫీల్డ్స్ కదా. ఓకే, సో నెక్స్ట్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ ఎందుకు? ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇన్ అవుట్. ఓకే, ఇన్ అంటే ఉందని, అవుట్ అంటే చెక్ చేసామంటే లేరు, రైట్? సో లేదు, రిఫర్స్. ఓకే, రిఫర్ బై, రిఫర్ అనే బాక్స్ అట్లా క్రియేట్ చేసుకుంటారు. ఇది కూడా అంతే, ట్రూ ఆర్ ఫాల్స్, మేల్ ఆర్ ఫీమేల్, రైట్? ఒక చెక్ బాక్స్, నేమ్ ఏమి ఇస్తాం? మేల్. బై డిఫాల్ట్ చెక్ అయి ఉండాలా, అన్చెక్ అయి ఉండాలా? అన్చెక్ ఉంచుతాం. ఓకే, దెన్ ఎందుకు క్రియేట్ చేస్తాం? డిస్క్రిప్షన్ హెల్ప్ టెస్ట్ ఇవ్వండి. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. రెస్పాన్స్ సిస్టమ్ చెప్పు అండ్ ఫినిష్. ఓకే, ఓకే, దెన్ క్లిక్ ఆన్ విజిబిలిటీ ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్, దెన్ సేవ్ ఇట్. సేవ్ అండ్ న్యూ సెలెక్ట్ చేస్తే ఏమైంది? మళ్ళీ ఇక్కడికి వస్తుంది, డేటా టైప్ లోకి వస్తుంది. ఇంకో చెక్ బాక్స్ క్రియేట్ చేద్దాం. ఇందాక మేలే క్రియేట్ చేసింది, ఇప్పుడు అందరు ఈక్వల్ మనకి. ఓకే, కరెక్ట్. ఎం క్యాప్స్ చూద్దామా? అసలు కరెక్ట్. సో వీళ్ళకి చెక్ చేద్దాం, చెక్ బాక్స్ చెక్ చేద్దాం. ఓకే, ఎవరు తమ్ముడు? ఓకే, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్, దెన్ విజిబిలిటీ, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇందాక ఇప్పుడు సేవ్ చెప్తున్నాం, ఇప్పుడు సేవ్ అండ్ న్యూ క్రియేట్ చేద్దాం. సేవ్ అండ్ న్యూ కొడితే ఏమైంది? మళ్ళీ ఫీల్డ్స్ అంటే ఇక్కడికి వస్తుంది, వచ్చిందా? నెక్స్ట్ నెక్స్ట్ బాక్స్ ఏముంది? కరెన్సీ, అమౌంట్, ఓకే, రేట్. ఓకే, ఇదేం డిజిట్స్ ఉండాలి? నాకు 5 డిజిట్ శాలరీ కావాలంటారు, ఏం దాని అర్థం? 6 డిజిట్ శాలరీ కావాలంటారు, ఏం దాని అర్థం? అంతవరకు ఎంటర్ చేసుకోవాలి. 5 డిజిట్స్ అంటే ఎన్ని డిజిట్స్ కావాలని మీరు డిసైడ్ అవ్వండి. 12? 5 డిజిట్ చాలా? ఏమవుతాయి తమ్ముడు ఈ రోజులో? అది కాదు, దీంట్లో అయినా కనీసం 5 డిజిట్స్కి ఏమవుతాను ఈ రోజు? 5 రూపాయలు ఏం రావట్లే, ఒక నెల కూడా ఉండలేకపోతున్నాం మనం. ఒక్కడి దగ్గర ₹1,00,000 తీసుకుంటాను. ఏమో ₹1,00,000 ఏం తమ్ముడు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ వెళ్తే స్విమ్మింగ్ పూల్ బిల్డింగ్ ఇస్తారు నీకు, స్విమ్మింగ్ పూల్ విత్ బిల్డింగ్, రైట్? 7 డిజిట్ పెట్టుకుందాం. ఓకే, డిస్మస్ ఏమవుతుంది? 0 పెడదాం. కరెన్సీ ఎందుకు చూపిస్తా, చెప్తా. అది మన సిస్టమ్ ఇందా కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం అని చెప్పాం. ఓకే, అక్కడి నుంచి తీసుకుంటుంది అది, అంతే. కరెన్సీ ప్రతిదాన్ని మనం పెట్టం అది. ఓకే, దాని డేటు, ఎప్పుడు? డేట్ ఆఫ్ బుకింగ్. ఓకే, డేట్ ఆఫ్
డేట్ ఆఫ్ బుకింగ్ మంది అంటే మనం పూల్లో కాదు, కన్స్ట్రక్షన్ కాదు, స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ అయిపోయింది, దాన్ని బుక్ చేసుకుంటున్నాం. ఓకే, డేట్ ఆఫ్ బుకింగ్. ఎన్ని హెల్ప్ టెస్ట్లో డిస్క్రిప్షన్ చెప్తాయి కూడా. విజిబిలిటీ ఒక్కో ఫీల్డ్ ఒక్కో ఫంక్షనాలిటీని మనకి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, ఏమేమి క్రియేట్ చేసాం ఇప్పుడు దాకా? బుకింగ్ డేటు, ఇది ఆర్డర్ నెంబరు, ఇది బుకింగ్ డేట్కి ఏ డేటా టైప్ తీసుకున్నాం, డేటు. ఫీమేల్కి మేల్కి చెక్ బాక్స్, రైట్. దెన్ ప్రైస్, రేట్కి కరెన్సీ. నేమ్ అంటే అది ఆటోమేటిక్ వచ్చింది, మనం కాదు కదా. ఓకే, దెన్ ఇంకా డేట్ అండ్ టైము, రైట్. సో ఇది కూడా పెట్టుకోవచ్చు, తెలిసిందే. ఈమెయిల్ ఐడి, రైట్. సో ఏం పెట్టుకుందాం నేము? కస్టమర్ ఈమెయిల్ ఐడి. మీ ఇష్టం సార్, కస్టమర్ ఈమెయిల్ పెట్టుకుందాం, ఈమెయిల్ పెట్టుకోండి. కస్టమర్ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి, ఈమెయిల్ ఐడి పెట్టుకోండి, అవర్ విష్. ఓకే, ఒకసారి ప్రీవియస్ కొద్దాం. హెల్ప్ టెస్ట్ ఉందా? ఈమెయిల్ ఐడి ఫార్. ఓకే, ఇది ఒక్కరికి చేసిన తర్వాత మనం ఇంకా డేటా వాళ్ళకి ఇచ్చేద్దాం, అలో చేద్దాం. ఓకే, దెన్ సేవ్. వెళ్ళి డేటా ఎంటర్ చేసుకుంది ఇంతవరకు. ఓకే, సో తర్వాత మళ్ళీ ఈ వారానికి రిక్వైర్మెంట్ చాలనుకుంటున్నాం క్లయింట్. సార్ చెప్పు సార్. ఓకే సార్, క్లాస్లో ఉన్నాను సార్, నేను క్లాస్లో ఉన్నాను సార్, మళ్ళీ చేస్తాను 5 minutes. ఎందుకంటే లాగౌట్ చేసి లాగిన్ చేసి ఇమీడియట్గా మనకు రిఫ్లెక్ట్ అవుతాయి ఫీల్డ్స్. ఫుల్ కన్స్ట్రక్షన్, రైట్. ఇప్పుడు డేటా ఎంటర్ చేస్తే అన్ని ఫీల్డ్స్ వస్తాయి రావా? ఏం ఫీల్డ్స్ క్రియేట్ చేసాం? ఫీమేల్ ఎందుకు సెలెక్ట్ చేసుకో, చెక్ అయింది ఆటోమేటిక్గా. మనం ఏం చేసాం క్రియేట్ చేసేటప్పుడు? చెక్ చేసాం, రైట్. కాదనుకుంటే మనం అన్చెక్ చేసుకుంటాం ఇక్కడ, రైట్. యశ్వంత్, ఓకే. పేరు, నేము, మేలేనా? ఓకే, దెన్ రేట్ ఎంత వేస్తాం? 15,000 వేస్తాం, ఫస్ట్ కస్టమర్ కాబట్టి. సింబల్ ఏఎన్ఆర్ సింబల్ వచ్చిందా? ఓకే, దెన్ బుకింగ్ డేటు, ఏ రోజు బుక్ చేద్దాం? రేపు బుక్ చేద్దాం. ఈమెయిల్ ఐడి, ఇక్కడ మనం హెల్ప్ డెస్క్ ఒకటి ఇచ్చామా? ఇక్కడ పక్కన ఐ సింబల్ ఉందా? దిస్ షుడ్ బి ఈమెయిల్ ఐడి ఫార్మేట్ అనేది మనకి ఇండికేట్ చేస్తాం. ఇక్కడ బుకింగ్ ఐడికి డేటా ఇద్దాం మనం? అవసరం లేదు. ఎందుకు? ఒకవేళ ఈమెయిల్ ఐడి ఫార్మేట్ లేకపోతే తీసుకోవచ్చు, రైట్. ఏదైనా సరే ఉంటుంది. ఓకే, అంతేనా? ఈమెయిల్ ఒక డేటా టైప్ ఎట్లా వర్క్ చేస్తుందో అర్థమవుతుందా మీకు? దాన్ని సేవ్ చేద్దామా? సేవ్ చేద్దాం. వచ్చినంత డేటా కరెక్ట్గానే. సార్ ఇది మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా, అదే అమెరికాలో ఉంటే ఆ $15,000 చూపించాలి, అంతే కదా. అవి ఎక్కడంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ మనం మార్చుకుంటాం. కంపెనీ ఇన్ఫర్మేషన్లో INR చూపిస్తే లోకల్ కరెన్సీ అది చూపిస్తుంది, లేదా డాలర్ చూపిస్తే డాలర్ చూపిస్తుంది. మన కరెన్సీ ఏముంది? కన్నడ INR ఉంది. మనం ఏం చేస్తాం ఇప్పుడు? యూరోస్ వెళ్దామా, డాలర్స్ వెళ్దామా? ఇంకేడ తమ్ముడు, అమెరికా అంతా బాగాలేదు, అందరూ వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్తాం అనుకుంటుంటే. సర్లే, మీ కోరిక మేరకు పౌండ్ పెడదాము. పౌండ్ అంటే ఎవరు గుర్తు? అందరు డాలర్ గుర్తు వస్తుంట. ఆ రకంగా చేసే ట్రంప్ మనం అందరిని. ఎక్కడున్నాడు? ఇక్కడ
దుబాయ్ ఒకటే తమ్ముడు భలే వాళ్ళు ఎవరు పంపేది దుబాయ్. ఇగో హాంకాంగ్ ఇదంతా యుఎస్ వాళ్ళ డాలర్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, యుఎస్ డాలర్స్ పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఫారినింగ్ వచ్చింది ఏమన్నా ఉంటే ఆ 1500 కాస్తే $15,000 అయిపోతుంది. ఇప్పుడు ఇటు సునామీ అయితే 15,000 కట్టుకునేవన్నీ మీరు $15,000 కట్టమని చెప్తున్నారు ఇప్పుడు. సరిపోయిందా డాలర్లుగా? ఎవరు కడతారు $15,000? ఎవరు కడతారు? యశ్వంత్ కడతాడా? చేసిన పనికి యశ్వంత్ గుల్ల చేస్తారు. ఓకే సార్, ఇక్కడ మరి కనిపించట్లేదు సార్ అంటే ఇక్కడికి వెళ్తాం. అదేందా ఆల్ సెలెక్ట్ చేసుకొని మిగతా ఫీల్డ్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ లిస్ట్ వ్యూ కంట్రోల్ సెట్టింగ్స్ అంటాం. ఓకే, దెన్ సెలెక్ట్ డిస్ప్లే ఫీల్డ్స్ అని మనం ఏం క్రియేట్ చేసినాయి. ఓకే, సో కస్టమర్ ఐడి, ఈమెయిల్ ఐడి, రైట్, బుకింగ్ డేటు, మేలు, ఇంతేనా? రేటు ఉందా? రేటు, దెన్ రికార్డ్ ఐడి. రికార్డ్ ఐడి మనం క్రియేట్ చేసామా? లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, ఏమనుందో వచ్చినాయి అన్ని. ఇది అనేది ప్రతి రికార్డు కూడా యూనిక్ ఐడి అనేది సేల్స్ ఫోర్స్ కంపెనీ జనరేటింగ్. దీన్ని 18 డిజిట్ ఐడి అంటాం. యూనిక్ ఐడి ఉంటుంది. ఓకే, స్మాల్ ఏతో స్టార్ట్ అయితేనేమో ఈ ఫస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి కదా. స్మాల్ ఏతో స్టార్ట్ అయితేనేమో కస్టమ్ ఆబ్జెక్ట్ అని, రైట్. సో అదర్ దాన్ స్మాల్ ఏ ఏదున్నా సరే, నెంబర్ ఉండని, జీరోలు ఉండి ఏదున్నా సరే అది స్టాండర్డ్ ఆబ్జెక్ట్. బట్ సో ఇది 4 అంటే ఇది 5th కస్టమ్ ఆబ్జెక్ట్. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ ఏ 00 అంటే ఫస్ట్ కస్టమ్ ఆబ్జెక్ట్. స్మాల్ ఏ 01తో స్టార్ట్ అయితే సెకండ్ కస్టమ్ ఆబ్జెక్ట్. స్మాల్ ఏ 02 అంటే థర్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్. సపోజ్ ఇంతకుముందు నేను క్రియేట్ చేసిన పేజ్ స్లిప్ అనేది ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ ఓపెన్ చేయండి. స్మాల్ ఏ 01 అంటే ఎన్నో ఆబ్జెక్ట్ ఇది ఐడి, సెకండ్. ఓకే, విఎల్ఆర్ స్టూడెంట్స్ అనేది డీటెయిల్స్ పెట్టామా? రాజులు ఓపెన్ చేస్తే స్మాల్ ఏ 05. ఓకే, బట్ స్మాల్ ఏతో స్టార్ట్ అయింది మనం గుర్తుపెట్టుకోండి స్టార్ట్. అదే అకౌంట్ చూపుతాం. అకౌంట్ ఓపెన్ చేస్తే ఒక అకౌంట్ ఓపెన్ చేయండి. ఎంత ఉంది ఐడి? 001. 001తో స్టార్ట్ అయిందంటే ఏంటి అర్థం? ఎక్కడ రికార్డ్ అది? అకౌంట్ టేబుల్ ఒకటి ఆబ్జెక్ట్ రికార్డ్. అదే కాంటాక్ట్కి 003, కేస్కి 500. దాని ముందే ఏపీ నేమ్ ఉంటుంది, తర్వాత ఐడి ఉంటుంది. గాట్ ఇట్? క్లియర్? ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లైక్ దట్? ఎవ్రీవన్ హ్యావ్ టు క్రియేట్ రిమైనింగ్ ఫీల్డ్ డేటా టైప్తో కూడా ట్రై చేయండి. గాట్ ఇట్? ఎక్సెప్ట్ లుకప్ మాస్టర్ డీటెయిల్ కాకుండా మిగతా అన్నీ కూడా మీరు ట్రై చేసి క్రియేట్ చేయండి. ఈ లుకప్, మాస్టర్ డీటెయిల్, రోల్-అప్ సమ్మరీ, ఈ 3, ఈ రిలే ఎక్స్టర్నల్, ఈ 4. ఈ ఎక్స్టర్నల్ అవసరం లేదు. రిమైనింగ్ దీస్ 3 తప్ప మిగతా అన్ని ట్రై టు క్రియేట్ ఇట్. గూగుల్ చేసుకొని కూడా మీరు సెల్ఫ్ లెర్నింగ్ ఎంత వరకు వస్తుందని చెక్ చేస్తాను నేను. సో అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో క్రియేట్ చేయండి. కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్లో ట్రై చేసి క్రియేట్ చేయండి. ఒక అట్లీస్ట్ ఒక స్టాండర్డ్ ఆబ్జెక్టు, ఒక కస్టమ్, ఈ ఫుల్ కన్స్ట్రక్షన్ ఆబ్జెక్ట్లో అన్ని ఫీల్డ్ డేటా టైప్స్ యూజ్ చేసి క్రియేట్ చేయండి. దట్ ఈస్ ద టాస్క్ ఫర్ టుడే. ఓకే, యా, ఎనీవన్